సో ఈ నెగటివ్ ఎనర్జీకి ఏమంటారు, ఈవిల్ ఐ అంటారు, దానికి మేనిఫెస్టేషన్కి వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? సి ఈవిల్ ఐ అనేది నెగటివ్ ఎనర్జీ అనేది, సి ఇఫ్ దెర్ ఈస్ అ పాజిటివ్ ఇట్ విల్ బి నెగటివ్. వరల్డ్ ఈజ్ ఆఫ్ డ్యువాలిటీ అంటారు. అంటే ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, సుఖం ఉంటుంది, కష్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ రెండు ఉంటాయి లైఫ్లో. ఒక రూపాయి కాయిన్కి రెండు వైపులు ఎలా ఉంటుందో మన లైఫ్లో డ్యువాలిటీ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనివర్సల్ లాస్ అనమాట. సో పాజిటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే యు ఆర్. అంటే ఇప్పుడు మనం ఈవిల్ ఐ అంటే ఏంటంటే పీపుల్ హూ థింక్ బ్యాడ్ ఇన్ దేర్ ఇంటెన్షన్. అంటే వాళ్ళ సంకల్పిస్తున్నారు ఎదుటి వాళ్ళు చెడు అవ్వాలి, వాళ్ళ లైఫ్లో చెడ్డగా అవ్వాలి అనేసి. సో ప్రతి సంకల్పం జరుగుతుందని అంటున్నామా లేదా? గట్టిగా సంకల్పిస్తే అది జరగవచ్చు కదా. ఏమో వాళ్ళు నెగిటివ్గా ఇంటెన్షన్ సెట్ చేసుకుంటూ ఉంటే ఆపోజిట్ లైఫ్లో కూడా అవి నిజమయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓ ఇలా కూడా ఉంటుంది అంటారా? ఉండొచ్చు. గట్టిగా ఇప్పుడు వాళ్ళు అలా అయిపోవాలి అంటే నెగటివ్ అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. ఐ హావ్ సీన్ ఇన్ రియల్ ఒక స్టోరీ చదివాను. యుఎస్లో హస్బెండ్ వైఫ్ ఉండేవన్నమాట. వాళ్ళకి చాలా గొడవలు అయ్యాయి. అయితే ఆవిడ వైఫ్ హస్బెండ్కి జబ్బు రావాలని మేనిఫెస్ట్ చేసింది. అండ్ ఇట్ హ్యాపెండ్ అండ్ దట్ పర్సన్ డైడ్ ఇన్ ఫ్యూ ఇయర్స్. అండ్ జబ్బు వచ్చింది అది. సో దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఇంటెన్షన్. ఓకే, కాకపోతే ఏంటంటే దట్స్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ ఇన్ టు మై కమ్యూనిటీ ఆల్సో. మీ బిగ్ గోల్స్ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద గోల్స్, అవి ప్రపంచానికి చెప్పకూడదు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ యువర్ గోల్. సో ఆ గోల్ మీరు యాక్షన్స్లో చూపించాలి. కానీ 10 మందికి చెప్తూ ఉంటే పీపుల్ దే లుక్ టు యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. కొంతమంది నవ్వే వాళ్ళు ఉంటారు, అది సాధించినప్పుడు చూద్దాంలే అనేసి. కొంతమంది ఇది కన్ను పెట్టే వాళ్ళు కూడా ఉంటారంటారు కదా, నెగటివ్ ఈవిల్ ఐ. సో దట్ మే ఆల్సో హ్యాపెన్. ఎలా కూడా జరుగుతుంది అంటారు నెగటివ్ ఉండొచ్చు, డెఫినెట్లీ. బట్ సైంటిఫికల్ గా నేను ఏం చెప్తానంటే నెగటివిటీ పాజిటివిటీ రెండు ఎనర్జీస్ ఉంటాయి. నెగటివ్ ఎనర్జీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హెవీ ఎనర్జీ అనమాట. వైబ్రేషన్ లోగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మన కొంట్లో బాగాలేనప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఎనర్జీ నెగిటివ్గా ఉంటుంది. సో కాబట్టి రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి, నెగటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీకి. సింపుల్, మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తారు, ఐ అవాయిడ్ టాక్సిక్ రిలేషన్స్, అవాయిడ్ నెగిటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్ టు గ్రో ఇన్ మై లైఫ్. సో మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళ ఎనర్జీ మనలో ఉంటుంది. ఇప్పుడు మీరు నెగిటివ్ వాళ్ళతో ఉంటున్నారు అనుకోండి, ఎంత వద్దనుకున్నా మనం ఒక 5 ఏళ్ల తర్వాత మనం ఇంకో నెగిటివ్ పర్సన్ అయిపోతాం. యూజువల్గా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళతో తిరుగు, నువ్వు కూడా కొంచెం పాజిటివ్గా తయారవుతారు, నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళతో తిరగద్దు అని అంటారు కదా. ఇప్పుడు మంచిగా చదువుకునే పిల్లలతో కూర్చోరా, బాగా చదువుకునే పిల్లలతో చదువుండు, రెండు ఒకటే అండి. రిలేషన్ కాదు, రెండు మేనిఫెస్టేషనే. సి నేను సింపుల్గా చెప్తాను మన అందరికీ అర్థమయ్యేటట్టుగా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబిషన్కి వెళ్ళారనుకోండి, ఒక బెలూన్ని షూట్ చేసి సెంటర్ బెలూన్ని కొట్టేసి బొమ్మ కొట్టేసి ఉంటారు చాలా మంది, అవునా? కొంతమందికి లక్కీగా తగిలి బొమ్మ కొనుక్కుంటారు, కొంతమందికి ఎన్నిసార్లు కొట్టినా తగలదు. బట్ ఆ కొట్టిన వ్యక్తిని మళ్ళీ ఒక్కసారి కొట్టమన్నాం అనుకోండి, మిడిల్లో సెంటర్లో ఎగ్జాక్ట్గా కొట్టలేకపోవచ్చు. బై ఫ్లూక్, బై ఛాన్స్ మనకి సెంటర్లో తగిలింది అంటే తెలియకుండా మేనిఫెస్ట్ చేస్తుంటారు. బట్ మీరు ఒక కోచ్ని ట్రైన్ అయ్యి ప్రాపర్గా డైలీ షూటింగ్ ఎలా చేయాలి అనేసి మీ పొజిషన్, మీ ఎయిమ్ని నేర్చుకొని చేశారనుకోండి, ఈజీగా మీరు సెంటర్లో కొడతారు, ఎక్కడైనా వెళ్ళినా కొట్టగలుగుతారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రైనింగ్. సో మేనిఫెస్టేషన్ ఈజ్ అ స్కిల్, అదొక స్కిల్ అనమాట, ఎలా మనము చెయ్యాలి అనేది. ఇప్పుడు న్యూరో మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనము బ్రెయిన్లో ఎలా చేంజెస్ వస్తాయి, దీనివల్ల అసలు సైంటిఫిక్గా వెనకాల రీజన్స్ ఏంటి అని ఒక ప్రాపర్గా మనము తెలుసుకొని చేయడమే న్యూరో మేనిఫెస్టేషన్. ప్రాపర్గా నోయింగ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఎందుకంటే నేను అనాటమిస్ట్ని కాబట్టి మై మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ న్యూరో అనాటమీ అనమాట. అండ్ అండ్ ఇంకోటి ఐ డిడ్ మై PhD ఇన్ జెనెటిక్స్. సో ఇంతకు ముందు చెప్పినట్టు స్పిరిచువల్ కి సైంటిఫిక్ కి రెండు మీ దగ్గర రెండు ఆన్సర్స్ కూడా ఉన్నాయి. స్పిరిచువల్ ఉంది, సైంటిఫిక్ గా మీరు చదువుకున్నారు కాబట్టి సైంటిఫిక్ ఆన్సర్ ఉంది. అబ్సల్యూట్లీ. సో అందువల్ల ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ చేంజెస్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్. అంటే ప్రాపర్గా ఏ పార్ట్స్ ఉన్నాయి,
మనం మేనిఫెస్ట్ చేయడానికి ఏ పార్ట్స్ బ్రెయిన్లో తోడ్పడుతుంది, ఏ పార్ట్ వల్ల మనం భయపడుతుంటాం, మనం సెల్ఫ్ డౌట్లు ఎందుకు వస్తున్నాయి, దాన్ని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి, ఇలా మనం ప్రాపర్ బ్రెయిన్ హ్యాక్స్ తోటి సైంటిఫికల్గా నేర్చుకుంటే ఇట్ బికమ్స్ అ న్యూరో మేనిఫెస్టేషన్.